హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ 2 డేస్ నుండి వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట. సో అస్సలు టైం కుదురుతలేదండి. పిల్లలకి సెలవులు కాబట్టి ఇంక ఇంట్లోనే ఫుల్ అల్లరి నడుస్తుందన్నమాట. ఈ వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నేనేం చేస్తానంటే ముందుగా అంబలి ప్రిపరేషన్ అయితే చేస్తానన్నమాట. అదే ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఎవరికైనా షుగర్ ఉండే వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేసి తింటే షుగర్ ఖచ్చితంగా తగ్గుద్ది. అలాగే ఎండాకాలం కాబట్టి కడుపు కూడా చాలా చల్లగా ఉంటది. పొద్దున్న ఇలాంటి అంబలు తాగినట్టుగా. ఎండాకాలం ఎండలు ఎక్కువ కాబట్టి అండ్ మార్నింగ్ ఇలా అంబలు తాగేసి డ్యూటీలకి పనులకి వెళ్ళినట్టుగా ఉంటే అంత అలజడి అనేది అనిపించదు అనమాట. సో అందుకోసమే నేను ఇక్కడ అంబలు చేసి పెడుతూ ఉంటాను మా వాళ్ళకి. షుగర్ వాళ్ళకి మాత్రమే ఇలా ఎంటకెంట కలిపేసి అంబలు చేయాలండి. చిన్నపిల్లలు ఉన్నట్టుగా అయితే చిన్నపిల్లలు తాగాలి అనుకుంటే అంబలి పిండి రాత్రికే నానబెట్టాలన్నమాట. నార్మల్ గా పిల్లలు బాగానే ఉండే వాళ్ళకి ఇలా ఇవ్వచ్చండి. కానీ కొంచెం శ్వాస ఉంటది కదా, కొంతమంది పిల్లలకి అలికి శ్వాస ఉండే వాళ్ళకి మాత్రం ఇలా ఎంటకెంట అంబలి పిండి నానబెట్టి అంబలు చేసి ఇవ్వకూడదు అనమాట. అలాంటి పిల్లలకు మాత్రం నైటే నానబెట్టేసి ఇవ్వాలి, లేదంటే శ్వాస అలికి అనేది లేచిపోద్ది అనమాట. ఎందుకంటే అంబలు చాలా సలవ, ఆ సలవ వల్ల మళ్ళీ ఎక్కువైతుంది అనమాట శ్వాస దగ్గు. అందుకోసమే నైటే నానబెట్టేసి పిల్లలకి పెడుతూ ఉంటారు చాలామంది పల్లెటూర్లలో. షుగర్ వాళ్ళకి మాత్రమే ఇలా ఎంటకెంట అంబలు చేసి పెడుతూ ఉంటారనమాట. అండ్ మంచిగా ఉన్న పిల్లలకైతే పర్వాలేదండి. అండ్ మీకు చెప్తున్నాను కదా, సో అలికి శ్వాస దగ్గు ఇలా తొందరగా వస్తూ ఉంటాయి కొంతమంది పిల్లలకి. అలా వచ్చిన వాళ్ళకి ఇలా ఎంటకెంట చేసి ఇవ్వకూడదు అనమాట. ఇక్కడ చూసారు కదా, అంబలి పిండి కలుపుకుంటూ వేయాలన్నమాట, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ అంబలిని అయితే చాలా మంది ఊర్లలో బెల్లంతోని పాలతోని పెరుగుతోటి ఇలా తింటూ ఉంటారనమాట. సో ఇంకొంతమంది కర్రీస్తో తింటారనమాట. సో మేమైతే మాత్రం బెల్లంతో తింటామండి. బెల్లంతో తింటే చాలా మంచిదనమాట. ఇక్కడ వచ్చేసరికి కొమ్ము శనగలు అయితే నానబెట్టానండి. ఈ కొమ్ము శనగలు నాకు వేరే వాళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడ రేషన్ షాప్లో వీళ్ళకి కొమ్ము శనగలు అనేవి ఫ్రీగానే దొరుకుతాయి అనమాట. సో నాకు మా ఇంటి గలలో అయితే ఈ కొమ్ము శనగలు 1 కిలో వరకు అయితే ఇచ్చారు. ఇంకా వేస్ట్గా పోతున్నాయి కదా, ఈవేళ సాటర్డే వండేద్దాం అనేసి అయితే శనగలు అయితే నానబెట్టేశాను. ఇలా నానబెట్టేసిన తర్వాత ఇంకా మా వారు ఏమన్నారంటే పచ్చి శనగల్లో ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయ ఉప్పు కలిపేసి ఇయ్యు, నేను తింటాను అనేసి అయితే అన్నారనమాట. మార్నింగ్ ఇక్కడ అంబలు అయితే ఇస్తాను ఆయనకి. అండ్ 11-12 టైంలో అయితే మాత్రం ఇలా శనగలు అయితే తింటాను అనేసి అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ అవి చేసుకుంటూ తీసుకెళ్తారనమాట ఇంటి నుండి. ఇంతకు ముందలా శనగలు నానబెట్టేసి ఇలా తీసుకొని వెళ్తుండే వాళ్ళనమాట. ఎందుకంటే మార్నింగ్ అంబలు తాగేసి వెళ్ళిపోతే మళ్ళీ 1 గంట వరకు పరుగులు పెట్టుకుంటూ డ్యూటీలు చేసుకుంటూ ఉండాలి కదా. సో మధ్యలో అయితే చాలా ఆకలి వేస్తూ ఉంటుందట వాళ్ళకి. అందుకోసమే ఇంకా ఇలా శనగలు నానబెట్టి అందులో ఉప్పు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కలిపేసి అయితే తీసుకుని వెళ్తారనమాట. ఈ 10 డేస్ నుండి అయితే ఈ మధ్యకాలంలో తీసుకెళ్ళడం లేదు. మళ్ళీ ఈరోజు శనగల్ని చూశారు కాబట్టి మళ్ళీ సపరేట్గా తీసి నాకు పెట్టు అనేసి అయితే అంటున్నారు మా వారు. చాలా మంది అంబల్ని ఇలా పెట్టి అలా దించేస్తూ ఉంటారు. అలా కాదండి, అంబలి ఇలా కొత్త ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాతే అంబల్ని దించాలి. సో ఈ వీడియో వచ్చేసరికి మార్నింగ్ వ్లాగ్ కదా, అందుకోసమే ఇక్కడ చాయ్ కూడా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఎటుదేటి అయినా సరే నాకు చాయ్ ముందు పడాలన్నమాట మార్నింగ్. ఇక్కడ అంబలు చూసారు కదా, సో మరీ చిక్కగా అయితే ఇంకా తినాలన్నమాట. అందుకే పలాసుగానే దించుతానమాట. అలా తాగేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా పలాసుగానే దించుతాను. ఇక్కడైతే ఒక్కసారి చూడండి, ఎక్కువగా పిండి వేసేసినట్టుగా అయితే చాలా చిక్కగా వస్తుంది, తినలేమన్నమాట. అందుకోసమే ఒక తప్పేళ్ళ వాటర్కి ఒక చిన్న కూర గిన్నెని అయితే పెట్టానమాట. మీకు ఆల్రెడీ ఆ కూర గిన్నె కూడా చూపించాను కదా. ఆ కూర గిన్నె నిండా ఒకసారి తీసుకొని సగం అయితే ఒకసారి తీసుకున్నాను. అంటే 1.5 కప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, మా వారికి లైట్గా టీ అయితే ఇచ్చాను. నేను కొంచెం టీ అయితే తాగుతున్నాను. మార్నింగ్ అయితే మాత్రం టీ తాగడానికి కూడా నాకు టైం ఉండదండి. ఎందుకంటే మార్నింగే మా వారు వెళ్ళిపోతారనమాట ఆఫీస్. మార్నింగ్ వీడియో కాబట్టి అండ్ టీ తాగే ఆ టైం కూడా కరెక్ట్గా ఉండదన్నమాట. ఒకటికోటి వాళ్ళ డ్యూటీలకి వెళ్ళేటప్పటికి అందించేసరికి సరిపోద్ది అనమాట. ఇక్కడైతే అంబలి ఆ తపెల్లో ఉన్నట్టుగా అయితే అస్సలు చల్లగా అవ్వదు. అందుకోసమే ఒక
ప్లేట్లో అయితే ఇలా చల్లారుస్తాను, లేదంటే మా వారు ఫుల్ కోపంలోకి వచ్చేస్తారనమాట. నాకు ఒక పక్క టైం అయిపోతుంది అనేసి. అందుకోసమే ఆ అంబలి చల్లగా అవ్వడానికి ఒక ప్లేట్లో అయితే నేను ఇలా రోజు చల్లార్చి ప్యాన్ కింద పెడతానమాట. ఆయన కరెక్ట్గా వచ్చేసరికి గోరెచ్చగా ఉంటుందన్నమాట. అలా తాగేసి చక్కగా డ్యూటీకి వెళ్ళిపోతారు. ఈరోజు అయితే క్యారేజ్ పెట్టలేదు, కొంచెం లేట్ అయిపోయింది లేవడం, అందుకోసమే ఈరోజు క్యారేజ్ పెట్టడం లేదు. హడావుడిగా చేసేస్తే క్యారేజ్ రెడీ అయిపోద్ది. అయినా వద్దన్నారు మా వారు, క్యాంటీన్లో ఈ రోజు తినేస్తానులే అనేసి అయితే అన్నారు. అందుకోసమే ఇలా శనగలు అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, కొమ్ము శనగలు, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయ, సాల్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.